మేడ్చల్లో ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఓ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసు కోసం పిఎస్కు వచ్చిన మహిళపై పలుమార్లు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అత్యాచారం చేశారు. అబార్షన్ చేసుకోవాలని కానిస్టేబుల్ అతని భార్య బాధితురాలపై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ దంపతుల చేతిలో తీవ్ర గాయాల పాలైన మహిళ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండ్కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మేడ్చల్లో ఓ మహిళపై అత్యాచారం చేస్తున్న కేసులో ఓ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసు కోసం పిఎస్కు వచ్చిన మహిళపై పలుమార్లు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి అత్యాచారం చేశాడు. అబార్షన్ చేసుకోవాలని కానిస్టేబుల్ అతని భార్య బాధితురాలపై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ దంపతుల చేతిలో తీవ్ర గాయాల పాలైన మహిళ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండ్కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్న మేడ్చల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మేడ్చల్లో ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ప్రస్తుతం ఏదైతే అంటే గత కొన్ని రోజుల కింద నుంచి మాత్రం మేడ్చల్లో ఒక నివసిస్తున్న బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిఐని ఆశ్రయించడం జరిగింది. ఒక కేసు విషయంలో వెళ్ళిన మహిళ దాని పట్ల అక్కడికి వెళ్ళిన సమయంలో మాత్రం కానిస్టేబుల్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డితో పరిచయం కొనసాగడం జరిగింది. అయితే దాంట్లో న్యాయం కోసం తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మాత్రం సుధాకర్ రెడ్డి తనని ట్రాప్ చేసి పలుమార్లు తనతో తన ఫోన్ నెంబర్ తీసుకొని కూడా పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అయితే సుధాకర్ రెడ్డితో పాటు తన భార్య కూడా ఈ విషయంలో సహకరించినట్టుగా కూడా తెలిసింది. అయితే అబార్షన్ చేసుకోవాలని కూడా ఇద్దరు వ్యక్తులు, సుధాకర్ రెడ్డి కావచ్చు, లేదు అంటే తన సత్యమణి భార్య కావచ్చు, లేదంటే మరో వ్యక్తి, ముగ్గురిపై అయితే మాత్రం కేసు నమోదు చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఆ మహిళపై బాధితురాలపై కూడా తనని కొట్టి బెదిరించడం కూడా జరిగింది. అయితే ఈ అంశాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలుమార్లు మాత్రం తనపై అత్యాచారానికి పాల్పడడంలో, తనని బెదిరించడంతో మాత్రం మరోసారి మహిళ ఆ పోలీసులకు ఫిర్యాదు చేసి తర్వాత పలు సెక్షన్స్ కింద సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేసేసి నిన్న వైద్య పరీక్షల నిమిత్తం మాత్రం రిమాండ్కి తరలించడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.